హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో మనం అసలు ఎంఎస్ చేసేదానికి ఎన్ని ఇంటేక్స్ ఉన్నాయి, ఆ ఇంటేక్స్ ఏంటి, అసలు ఎంఎస్ చేసేదానికి మనం రాయాల్సిన ఎగ్జామ్స్ ఏంటి అనే దాని గురించి మాట్లాడదాం. బట్ దానికంటే ముందు అసలు ఎంఎస్ చేసేదానికి ముందు మనం చూసుకోవాల్సిన కొన్ని థింగ్స్ ఏంటి అనే దాని గురించి క్లియర్గా ఒక వీడియోలో మాట్లాడుతున్నాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, అది ఒకసారి చెక్ చేయండి సో దట్ మీ ప్రాసెస్ ఇంకా స్మూత్గా వెళ్తుంది. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే, మనకి మెయిన్గా మాస్టర్స్ చేసేదానికి 3 ఇంటేక్స్ ఉంటాయి. ఒకటి అంటే జనవరి ఇంటేక్, ఇది బై ఎండ్ ఆఫ్ ద జనవరి ఆర్ ఫిబ్రవరి 1st or 2nd వీక్కి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. మనం సంక్రాంతి తర్వాత ఫ్లై అయ్యేది ఉంటుంది. ఇది చాలా తక్కువ మంది వెళ్తారు. నెక్స్ట్ సమ్మర్ ఇంటేక్ అంటే మే ఇంటేక్, ఇది చాలా తక్కువ మంది వెళ్తారు. ఎవరో ఓన్లీ 1 to 2% మాత్రమే ఈ ఇంటేక్ని ప్రిఫర్ చేస్తారు. ఇది మే ఎండ్ ఆర్ జూన్ 1st వీక్లో క్లాసెస్ స్టార్ట్ అవుతాయి ఇంటేక్కి. అండ్ పాడి ఇంటేక్ ఫాల్ ఇంటేక్, ఇదే జూలై ఇంటేక్, ఇది బిగ్గెస్ట్ ఇంటేక్. మోస్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈ ఇంటేక్ వెళ్ళేదానికి ప్రిఫర్ చేస్తారు. ఈ ఇంటేక్లో జూలై ఎండ్ ఆర్ ఆగస్ట్ 1st వీక్ 2nd వీక్ అంతా క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. కొన్ని కాలేజెస్కి సెప్టెంబర్లో అలా స్టార్ట్ అవుతాయి. బట్ మ్యాక్సిమం మనం జూలై ఎండ్కి అంతా ఫ్లై అయిపోతాం ఇంటేక్కి. ఇంకా మనం రాయాల్సిన ఎగ్జామ్స్ గురించి మాట్లాడితే, మనం బేసిక్గా 2 ఎగ్జామ్స్ రాయాలి. ఒకటి జిఆర్ఈ, 2 ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్. జిఆర్ఈ అంటే గ్రాడ్యుయేట్ రికార్డ్ ఎగ్జామినేషన్ అని. ఇది మనల్ని ఒక గ్రాడ్యుయేట్ అని రికార్డ్ చేసే ఎగ్జామినేషన్. ఇందులో మన బేసిక్ స్కిల్స్ లైక్ మ్యాథ్స్, ఇంగ్లీష్, ఇంకా మన రైటింగ్ మీద టెస్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్ ఓవరాల్ 340 మార్క్స్ ఉంటుంది. అండ్ రైటింగ్కి సపరేట్గా 6 బ్యాండ్స్ ఉంటాయి. ఈ 6 బ్యాండ్స్లో మనకు ఓవరాల్గా 3 పైన రావాలి. అట్ ది సేమ్ టైం ఓవరాల్ స్కోర్ జిఆర్ఈలో 340కి 270 అబవ్ వస్తే చాలు. మీరు ఆవేశపడిపోయి కామెంట్స్లో జిఆర్ఈ అవసరం అంటావేంటి బ్రో, ఇంకా 2024లో కూడా కాలేజెస్ అన్నీ వే ఆఫ్ చేస్తున్నాయి కదా అంటే ఆవేశపడకండి. అసలు జిఆర్ఈ రాయాలా వద్దా, జిఆర్ఈ ఎందుకు అవసరం అనేది క్లియర్గా ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో చేశాక డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అండ్ మనం రాయాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఇదేంటంటే, మనం ఇండియా నుండి మాస్టర్స్ చేసేదానికి ఆస్ట్రేలియా ఆర్ యూఎస్, యూకే ఇలా వేరే కంట్రీస్కి వెళ్తున్నాము. అంటే ఇండియా అనేది ఒక నాన్ నేటివ్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ. మనం మాస్టర్స్కి వెళ్ళేది ఒక నేటివ్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీకి వెళ్తున్నాము. సో మనం ఎంత ప్రొఫిషియెంట్గా ఇంగ్లీష్లో ఉన్నాం అనేది ఎగ్జామ్ టెస్ట్ చేస్తుంది. ఇది నేటివ్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్కే కాదు, లైక్ జర్మనీ, జపాన్, ఇంకా ఐర్లాండ్ ఇలాంటి కంట్రీస్కి వెళ్ళాలన్నా కూడా ఈ ఎగ్జామ్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ నేటివ్ లాంగ్వేజెస్ లైక్ జర్మన్, ఫ్రెంచ్, ఈ లాంగ్వేజెస్ రాకపోయినా ఇంగ్లీష్ అనేది ఒక గ్లోబల్ లాంగ్వేజ్ కాబట్టి మనం అక్కడ సస్టైన్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఈ ఎగ్జామ్ని బేస్ చేసుకొని మన వీసా అనేది ఉంటుంది. వీసా అప్పుడు ఈ ఎగ్జామ్ చాలా ఇంపార్టెంట్. ఈ ఎగ్జామ్ స్కోర్స్ని బేస్ చేసుకొని మన వీసా అప్రూవల్ ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇందులో మనల్ని బేసిక్ స్కిల్స్ లైక్ లిజనింగ్, రీడింగ్, స్పీకింగ్, రైటింగ్ మీద టెస్ట్ చేస్తారు. థియరీ అంటే అది జస్ట్ ఒక ఎగ్జామ్. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ అలా కాదు, మనకి మెయిన్గా 3 ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ 3లో ఏ ఒక్కటి రాసినా చాలు. ఆ 3 ఎగ్జామ్స్ వచ్చేసి ఐఎల్స్, టోఫెల్, ఇంకా డ్యూయలింగో. ఈ 3లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఐఎల్స్ ప్రిఫర్ చేస్తారు. అగైన్ దీని గురించి కూడా ఈ 3లో ఏది రాస్తే బెటరు ఏంటి అనేది క్లియర్గా ఒక సపరేట్ వీడియో చేస్తాను. ఆ వీడియోలో మనం మాట్లాడదాము. ఈ ఎగ్జామ్స్ అయితే మనకు చాలా ఇంపార్టెంట్. మనం ఎంసెట్ ఇంకా జేఈ మెయిన్స్కి ఎలా అయితే ప్రిపేర్ అయ్యి రాసామో దీనికి కూడా మంచిగా టైం తీసుకొని మంచిగా ప్రిపేర్ అయినాయండి. ఇంక ఈ ఎగ్జామ్స్ ఎప్పుడు రాయాలి అనే దాని గురించి మాట్లాడితే, ఇది కంప్లీట్లీ మనం వెళ్ళే ఇంటేక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మీరు ఎవరైనా ఫాల్ ఇంటేక్ వెళ్ళాలనుకుంటే ఆ ఇయర్ స్ప్రింగ్ ఇంటేక్ ముందే ఎగ్జామ్స్ అన్నీ కంప్లీట్ చేసుకునేలా చూడండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా ఫాల్ 2025కి ప్లాన్ చేస్తుంటే బై ఎండ్ ఆఫ్ డిసెంబర్ 2024 కంప్లీట్ చేసుకోండి మీ ఎగ్జామ్స్ అన్నీ. నా ఇంట్రడక్షన్ వీడియోలో చూస్తుంటే నేను కూడా ఫాల్ 2024కి వెళ్ళాలని ప్లాన్ చేశాను. అందుకే నేను నా ఎగ్జామ్స్ అన్నీ 2023 డిసెంబర్ కంటే ముందే కంప్లీట్ చేసుకున్నాను. అలా కాకుండా ఎవరైనా స్ప్రింగ్ 2026కి వెళ్ళాలని ప్లాన్ చేస్తుంటే మీ ఎగ్జామ్స్ అన్నీ జూలై ఎండ్ ఆర్ ఆగస్ట్ ఎండ్కి ఎగ్జామ్స్ అన్నీ అయ్యేలా కంప్లీట్ చేసుకోండి. ఇలానే రాయాలా అంటే లేదు, బట్ ఇలా కంప్లీట్ చేసుకుంటే ఏమవుద్దంటే మన ప్రాసెస్ కొంచెం స్మూత్గా వెళ్తుంది, హడావిడి లేకుండా. పోలీసులు వీళ్ళొస్తున్నారండి. అండ్ యా, ఈ వీడియోకి ఇంతే, బై.